బాప్రే. ఈ తాత ఉన్నారు కదా, ఈ తాతే ఈ వాటర్ ఫాల్ ని కనుక్కున్నాడు. ఎట్లా పొగలాగా వస్తుందో, పొగ పొగ ఏమో జాంబియా, ఇటు సైడ్ జింబాబ్వే. అందరూ సైకిళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను మైక్ రిమూవ్ చేస్తాను. రిమూవ్ చేసిన తర్వాత మీరు సౌండ్ చూడండి ఎలా ఉంటుందని చెప్పేసి. అదిగో సౌండ్ ఎలా వినిపిస్తుంది, చాలా. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను జింబాబ్వే కంట్రీలోనే విక్టోరియా ఫాల్ సిటీలో ఉన్నాను. సో ఇక్కడికి వచ్చేసి 3 రోజులైంది, ఎటు వెళ్ళలేదు. నిన్న ఎక్స్ప్లోర్ చేద్దాం సిటీ అని చెప్పేసి వెళ్తే ఫుల్ వర్షం పడ్డది. ఒక 10 మినిట్స్ అట్లా బయటకు వెళ్ళేసిన వర్షం పడ్డది. సిటీని లైట్గా ఎక్స్ప్లోర్ చేసి వచ్చిన. ఇదంతా టూరిస్ట్ ప్లేసే. మెయిన్ ఇక్కడికి వచ్చేది చాలా మంది టూరిస్టులు సఫారీలకి అండ్ విక్టోరియా ఫాల్ చూడడానికి. నేను సఫారీలకి ఇక్కడ వెళ్ళదలుచుకోలేదు, బోట్స్వానాలో వెళ్దామని చెప్పేసి అనుకున్నా. ఈరోజు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ విక్టోరియా ఫాల్ విజిట్ చేసిన తర్వాత సాయంత్రం వరకు బోట్స్వానాకి వెళ్ళిపోదాం. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఇది 3 కంట్రీస్ బార్డర్ అని చెప్పేసి. ఒక 70 కిలోమీటర్స్లోనే బోట్స్వానా కంట్రీ ఉంది. వెళ్ళేసి అక్కడ సఫారీ విజిట్ చేసేసి ఒక 2-3 డేస్ ఉండేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మన జర్నీ పైకి కంటిన్యూ చేసి జాంబియా ఇంకా అంగోలా అటు సైడ్ వెళ్ళిపోదాం. చలో, ఇంకా టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 9:30 అవుతుంది. మనకి వచ్చిన రోజు ట్యాక్సీ డ్రైవరు బ్రదర్ చెప్పారనమాట, విక్టోరియా ఫాల్ విజిట్ చేద్దామంటే కనుక ఆఫ్టర్ 10-10:30 తర్వాతనే వెళ్ళాలి అని చెప్పేసి చెప్పాడు. సో అందుకని చెప్పేసి ఒక 10-15 మినిట్స్ అట్లా టైం పాస్ చేసేసి 10:30కి అట్లా బయలుదేరి వెళ్ళిపోదాం విక్టోరియా ఫాల్కి. నేను హాస్టల్ చెక్అవుట్ చేసేసిన, ఎందుకంటే మనం వెళ్ళిపోతాం కాబట్టి. అక్కడ బ్యాగ్ బయట పెట్టేసిన, బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏమన్నా ఉంటే చేసి బయటికి వెళ్ళి మనం విక్టోరియా ఫాల్ విజిట్ చేద్దాం. ఇదిగోండి నా వెనకాల స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, స్విమ్మింగ్ పూల్ ఉంది, రెస్టారెంట్ ఉంది అండ్ మంచిగా ఉంది ఈ హాస్టల్. మీరు ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడే స్టే చేయండి. విక్టోరియా బ్యాక్ ప్యాకర్స్ అని ఉంటుంది, అక్కడ మాత్రం వెళ్ళకండి. నేను నిన్న పొద్దుట స్విమ్మింగ్ చేసిన అండ్ వర్షంలో తడిసిన, మళ్ళీ జలుబు కొంచెం ఎక్కువ అయిపోయింది. సో అందుకని చెప్పేసి ఈరోజు స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయలేదు, డైరెక్ట్ స్నానమే చేసేసిన. సో మనము ఇప్పుడు స్నానం చేసిన వాటర్ ఎక్కడే అనుకుంటారు, విక్టోరియా ఫాల్. ఓకేనా, వెళ్ళేద్దాం. ఇంకా విక్టోరియా ఫాల్ విజిట్ చేసేసి వచ్చేద్దాం. హాస్టల్ నుంచి బయటకి వచ్చిన తర్వాత ఇది హాస్టల్ ప్రెమిసెస్ అన్నమాట. ఇక్కడ జింబాబ్వే ఫ్లాగ్ ఉంది, అటు బోట్స్వానా, జాంబియా అవన్నీ ఉన్నాయి. నేను అనుకున్న ఇండియా ఫ్లాగ్ ఏదిరా అని చెప్పేసి ఎత్తుకుతున్నా, కాకపోతే ఇవన్నీ ఆఫ్రికన్ ఫ్లాగ్సే. జనరేటర్ కూడా ఉన్నది, కొంచెం పవర్ కట్ ఉంది ఇక్కడ, కాకపోతే ఓకే మేనేజ్ చేయొచ్చు. సో బయటికి వెళ్ళిపోదాం. ఇంకా రెస్టారెంట్లో నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగిన, కాకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ లేవంట. బయటికి వెళ్ళేసి తిందాము. అక్కడ హాస్టల్లో బ్యాగ్ పెట్టేసిన లోపల. ఇదిగోండి ఇటు సైడ్ ఒక ఫైర్ స్టేషన్ ఉంది, చూస్తున్నారా? ఫైర్ స్టేషన్, అటు హాస్పిటల్ ఉన్నది. ఫైర్ స్టేషన్లోని వెహికల్స్ ఇలా ఉంటాయి. కొంచెం ఎండ కొడుతుంది అండ్ వెళ్ళిపోదాం. వీళ్ళు యూరోపియన్స్కి పాపం ఎండ అంటే వాడేది, బట్టలు ఇప్పుకొని తిరుగుతూ ఉంటారు వీళ్ళు. సో అటు సైడ్ కూడా కొన్ని ఇల్లులు ఉన్నాయి. ఇటు సైడు కొంచెం నార్మల్గా ఉంటుంది సిటీ, అంతా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏమి ఉండదు. కొన్ని ఇల్లులు మాత్రమే ఉంటాయి, కొన్ని బాగా రెస్టారెంట్లు అండ్ క్యాంపులు ఉంటాయి. వెళ్ళిపోతున్నారు వీళ్ళు సఫారీకి వెళ్ళాలంటే ఇక్కడ మినిమమ్ $150 ఛార్జ్ చేస్తారనమాట. మనం ఇక్కడ మామూలుగా ఫుడ్ తినడానికి ఎక్స్పెన్సివ్ ఉన్నది. మనం ఇక సఫారీలు చేయాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి మనం బోట్స్వానాలో వెళ్ళిపోదాము. అక్కడ మనకి ఒక టూర్ ఏజెన్సీ కలిసారు, తక్కువ చేస్తామని చెప్పారు. అందుకని చెప్పేసి బోట్స్వానాకి వెళ్ళిపోతున్నా. అండ్ దగ్గర కూడా కదా అది. హలో, విక్టోరియా ఫాల్కి ఇటు సైడ్ వెళ్ళాలి మనం. ఇక్కడ మనకి దాదాపు చాలా మంది యూరోపియన్ పీపుల్ కనిపిస్తారు. యూరోపియన్ పీపుల్ ఎందుకు కనిపిస్తారంటే, వీళ్ళు ఏం చేస్తారంటే, మ్యాక్సిమం నేను చాలా మంది ట్రావెలర్స్ని కలిసిన వాళ్ళు ఏంటంటే ఈజిప్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే
యూరప్ నుంచి ఈజిప్ట్కి 5,000కి 6,000కి ఫ్లైట్ టికెట్స్ చాలా తక్కువ రేట్లో వస్తాయి. వాళ్ళు అక్కడ నుంచి స్టార్ట్ చేసేసి మెల్లమెల్లగా కింద కేప్ టౌన్ దాకా వచ్చేసి ట్రావెల్ చేసి వెళ్ళిపోతారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే మామూలుగా మన ఇండియాకి వస్తారు. ఇండియాలో ఏం చేస్తారంటే ఢిల్లీకి వస్తారు. ఢిల్లీకి వచ్చేసి మంచిగా ఢిల్లీ నుంచి సౌత్కి వచ్చేసి వాళ్ళు థాయిలాండ్, మలేషియా కన్నా వెళ్ళిపోతారు, లేకపోతే శ్రీలంకకి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఈ ట్రాపికల్ కంట్రీస్ అంటే చాలా ఇష్టం ఇటు సౌత్ ఈస్ట్ ఏషియాలో. సో ఇటు సైడ్ మాత్రం ఈజిప్ట్కి వచ్చేసి కిందికి ట్రావెల్ చేస్తారు. అందుకని మనకి ఇక్కడ ఎక్కువ మంది యూరోపియన్ పీపుల్ కనిపిస్తారు. మళ్ళీ ఏంటంటే ఇక్కడ బాగా ఎక్స్పెన్సివ్ కాబట్టి మనోళ్ళు అంత స్పెండ్ చేయలేరు సఫారీలకి. అందుకని చెప్పేసి ఇక్కడ ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళకి తగ్గట్టే ప్రిపేర్ ఉంటుంది. ఎక్కువ మెనూలో ఎక్కువ ఐటమ్స్ వచ్చేసి యూరోపియన్ పీపుల్కి తగ్గట్టే ఉంటాయి. సో అదే ఇదిగోండి, ఇది చూస్తున్నారా తాడి చెట్టు ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ తాటికాయలు చిన్న ఉన్నాయి, ఎండిపోయినాయి తాటికాయలు. మనకైతే కిందకు దింపి కళ్ళు తీస్తారు కానీ వీళ్ళు ఏం చేయలేరు కదా. సో అందుకని చెప్పేసి ఎండిపోయినాయి బయట. ఇటు విక్టోరియా ఫాల్స్ ఒయాసిస్ అని చెప్పేసి పెద్ద హోటల్ ఉంది. అటు సైడ్ కూడా ఒక రెస్టారెంట్ ఉన్నది. మనకి ఈ ఏరియాలో మొత్తము రెస్టారెంట్లు అండ్ అవే కనిపిస్తాయి, క్యాంపులే. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వైల్డ్ హారిజాన్స్ అని చెప్పేసి ఒక టూర్ ఏజెన్సీ ఉంది కదా, టూర్ ఏజెన్సీ నుంచి మనకి క్వైట్ ఆపోజిట్లో ఒకటి ఉంటుంది అనమాట, రెస్ట్ క్యాంప్ అని చెప్పేసి. అందులో మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. ఇండియన్ రెస్టారెంట్ ఉంది లోపల. నిన్న బిర్యానీ తిన్నా, చాలా చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి కొంచెం ఒక 100 మీటర్స్కి వెళ్ళిపోయి లోపలికి వెళ్తే మనకి రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ రెస్టారెంట్లు ఉన్నాయి కానీ ఇండియన్ రెస్టారెంట్లు చాలా చాలా దూరంలో ఉన్నాయి. నాకు నిన్న అన్న ఉన్నారు కదా బుల్వాయాలో, ఒక ఆ అన్న చెప్పారు. ఏమని చెప్పారంటే అక్కడ ఒక ఉంటుంది సిస్టర్, మీరు వెళ్ళి తినండి అని చెప్పేసి చెప్తే సరే అని చెప్పేసి వెళ్ళి తిన్నా. చాలా చాలా బాగా చేసారు. నాకు స్పైసీగా ఏమంటే స్పైసీగా చేసారు. ఇదిగోండి విక్టోరియా ఫాల్ రెస్టారెంట్. సారీ సో ఇక్కడ పీపుల్ చాలా చాలా ఫ్రెండ్లీ. నేను జిబూటి సొమాలీలాండ్లో వెళ్ళేసి బాగా భయపడకుండా వీడియో చేసిన కదా. నేను అక్కడ పిక్ అండ్ పే అని చెప్పేసి ఒక మాల్ ఉంది, ఆ మాల్ దగ్గర అదేంటి సూపర్ మార్కెట్ ఉన్నది, అక్కడికి వెళ్ళేసి వీడియో చేద్దామా లేదా అని చెప్పేసి అటు ఇటు చూస్తుంటే ఒక డ్రైవర్ వచ్చేసి నో ప్రాబ్లం, నువ్వు వీడియో చేసుకో, ఏమైంది ఏంటి ప్రాబ్లం అది ఇది అని చెప్పేసి నవ్వుకుంటే చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. నాకు అలవాటు అయిపోయింది అనమాట. జిబూటీలో సొమాలీలాండ్లో భయపడకుండా వీడియోలు చేసి ఇక్కడికి వచ్చేసరికి అట్లనే చేస్తున్నా. కాకపోతే ఇక్కడ ఏం నో ప్రాబ్లం. ఇంకా మనకి పీపుల్ దగ్గరికి వచ్చి మాట్లాడతారు, మంచిగా స్మైల్ ఇస్తారు. నేను ఒకటి గమనించింది ఏంటంటే దోస్ హూ ఆర్ రూల్డ్ బై బ్రిటిష్ పీపుల్ దే వర్ వెరీ హంబుల్. అండ్ మనకి హలో వెరీ హంబుల్. ఇండియా. వాట్స్ యువర్ నేమ్? ఆల్ఫోర్స్. ఓకే గుడ్, థ్యాంక్ యూ. సో చెప్పిన కదా ఇక ఇటలీ పీపుల్ ఇంకా వేరే ఫ్రెంచ్ పీపుల్ తోటి రూల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఆ కంట్రీస్లో పీపుల్ మాత్రం కొంచెం అగ్రెసివ్ ఉంటారు, మాట్లాడరు ఎక్కువ, అంత మనం పెట్టుకుంటారు మొహము. సో అది ఇక్కడ చికెన్ అని చెప్పేసి మనం ఫస్ట్ రోజు తిన్నాం కదా, ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ వింగ్స్ వెళ్ళేసి తిన్నాము. ఆకలి అవుతుంది, మనం మంచిగా నడవాలి. ఎందుకంటే విక్టోరియా ఫాల్కి వెళ్తే చాలా పాయింట్స్ ఉంటాయి, తిరగాలంటే ఆకలి అవుతుంది, అది మళ్ళీ ఎనర్జీ సరిపోవాలి కదా. తినేద్దాం ఇంకా. ఇదిగోండి ఇది చికెన్. నేను ఇక్కడ కూర్చొని ఆర్డర్ చేసి వస్తా, ఓకేనా. మన ఆర్డర్ వచ్చేసింది. ఇదిగో 2 పీస్ చికెన్ అండ్ 1 వాటర్ బాటిల్. దీనికి టోటల్ కలిపి $5 ఇండియన్ రూపీస్. ఎంత అంటే $5 అంటే 450 రూపీస్ ఛార్జ్ చేసారు. చలో ఇంకా తినేద్దాం, తినేసి బయటికి వెళ్ళిపోదాం. మన లంచ్ బ్రంచ్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ మీకు చెప్పాను కదా బోట్స్వానాలో ఒక టూర్ ఏజెన్సీ అని చెప్పేసి. హలో, వెల్కమ్ టు విక్టోరియా ఫాల్స్. ఫైన్. సో మనం తినతో పాటే ఈరోజు మనం టూర్కి వెళ్ళబోతున్నాం అనమాట. మీకు డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. Yes, my friend. My friend. Welcome to Victoria Falls. Victoria Falls. Really? Nice to meet you. So, thank you. Can you tell me your tour agency name? It's called Calros Tours and Travel Tours. Shout to Victoria Falls. Okay, let's go. Let's go, my friend. Okay. Go. So, మన కోసం అని చెప్పేసి వచ్చారు.
పిక్ చేసుకోవడానికి. యాక్చువల్గా తిను బోట్స్వానాలో ఉంటారనమాట. బోట్స్వానాలో 1 డే టూర్స్ ఇక్కడికి జింబాబ్వేకి అరేంజ్ చేస్తారు. సో అందుకని చెప్పేసి ఇక్కడ క్లయింట్స్ని తీసుకొచ్చి విక్టోరియా ఫాల్స్ తీసుకొని మళ్ళీ బోట్స్వానాకి రిటర్న్ వెళ్ళిపోతారు ఇదే రోజు. సో నేను తినతో పాటు వెళ్ళిపోతున్నా. ఫస్ట్ అయితే మనం విక్టోరియా ఫాల్ చూద్దాం. బ్రదర్, వాట్స్ యువర్ నేమ్? Myself, I'm Joseph. Joseph, you are also working in here? Me, I'm just an artist. He's a brother of mine. I'm Oh. working in the rainforest. Okay, you are We're dropping you there. That's where I work. you are from Zimbabwe? I'm from Zimbabwe, yes. Okay, good. Yes. Nice to meet you. Is Botswana, is Zimbabwe. Zimbabwe, Botswana, India. We are one. We are one. Namaste. Namaste. You know Hindi? Oh, Cholo. chalo le. Tata. Okay, good. India City. Nice to meet you. Nice to meet you. Good. And we're happy you are here. Thank to you. Find you. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్. సో ఇక్కడ చూడండి ఫ్యూయల్ స్టేషన్ ఉంది కదా, చాలా తక్కువ ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాయి, 3-4 ఉన్నాయి అంతే ఇక్కడ. వాట్ ఈస్ దిస్? The Kingdom Hotel. Okay. They're rebuilding, they're renovating, but it's a hotel. ఓకే, అది హోటల్ అంట. సో క్లైమేట్ చూడండి, ఎస్టర్డే యు నో వెరీ హెవీ రెయిన్ Oh, అట్ very much. సేమ్ టైమ్. Even in Botswana was too much rain. టూ మచ్ రెయిన్. ఇట్స్ రైనీ సీజన్. Rain season. ఓకే, Yeah. Next month finish. నెక్స్ట్ మంత్ ఫినిష్ To the end. టు బి ఎండ్. No more. ఓకే. విక్టోరియా ఫాల్ టికెట్ తీసుకునే ప్లేస్కి అయితే వచ్చేసిన. బ్రదర్ ఒక షాప్ ఉందంట, చూపెట్టమని అడిగాడు. ఇక్కడ విక్టోరియా ఫాల్ దగ్గర షాప్ నెంబర్ 24. మీకు ఏమేమి ఉన్నాయో చూపిస్తా బ్రదర్. నేమ్? My name is Joseph. జోసెఫ్. Yes, I'm an Okay. artist. Huh. This is my shop. ఓకే Me, I make some small items, but we make them in wood ఓకే and in stone. Okay. But the other cousin, they make the paintings. ఓ So ఓకే this ఓకే. is all what we make Okay. a living from, yes. సో మీకు చూపిస్తే ఇవన్నీ వుడ్ తోటి తయారు చేసినాయి అంట. చాలా బాగున్నాయి. ఇదిగో చూస్తున్నారా, మొత్తం అన్నీ ఇలాంటి చీతాలు, లయన్స్, అన్ని ఎలిఫెంట్స్, ఇవన్నీ చెక్కతోటి తయారు చేసినాయి. చాలా బాగున్నాయి. ఎవరైనా ఆర్ట్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మంచిగా కొనుక్కోండి, వర్త్. యాక్చువల్గా ఇలాంటి ఆఫ్రికా, తంజానియా ఇలాంటి కంట్రీస్కి వస్తే మీకు ఇలాంటివి దొరుకుతాయి. సో జిరాఫ్లు చాలా బాగున్నాయి. సో బ్రదర్, if my friends come here, give me a good discount, okay? Oh, me, I'm very best. You know, Okay. the Indians, they told me that. Okay. Wherever you want to make a sale, Ah, trust the first customer. okay. You make a sale, even it's a సో giveaway price. ఇదిగోండి పెయింటింగ్ చూస్తున్నారా, వీళ్ళ బ్రదర్ పెయింటింగ్ చేస్తారంట. సో ఇలాంటి పెయింటింగ్స్ మంచిగా గోడల మీద పెట్టుకోవడానికి మంచిగా ఉంటాయి. ఇవన్నీ న్యాచురల్ పెయింటింగ్స్. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కూడా చేయితోటే హ్యాండ్ మేడ్ అనమాట. మామూలుగా వేరే కంట్రీస్లలో మనకి నార్మల్వి అంటే ప్రింట్ తీసేసి దానికి స్టిక్కర్లు అతక పెడతారు, కానీ ఇవన్నీ న్యాచురల్గా చేయితోటి పెయింటింగ్ వేసినాయి. చూస్తున్నారా? సో ఇవన్నీ అవే. ఓకే, సో షాపు మెన్షన్ చేయమని చెప్పారు. మేబీ ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ కొనుక్కోండి. ఇది ప్రమోషన్ అదో ఇదో ఏం అనుకోకండి. నేను ఆ బ్రదర్ చాలా మంచిగా అనిపించి నేను ఈ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా? ఇవన్నీ ఇవ్వండి. ఈ షాప్ అంతా కొంచెం వర్షం పడుతుంది కాబట్టి ఇగో పెట్టేస్తున్నారు. పాపం వీళ్ళకి ఎంత కష్టం చూడండి. తడిచిపోయినాయి అనుకో, ఇవన్నీ పాడైపోతాయి. సో ఓకే బ్రదర్, నైస్. ఓకే, థ్యాంక్ యూ. హౌ టు సే ఇన్ థ్యాంక్ యూ ఇన్ జింబాబ్వే? Local language. షోనా, రైట్? యూ స్పీక్ షోనా? దబేలే? Debele. దబేలే? For me to say thank you is Nyabonga. న్యాబోంగా? In Shona Tatenda. చచ్చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ రెయిన్ కోట్ తీసుకున్నా. ఇది $3 అంట. మనం వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి. మనకు కాదు ఇది. ఐఎమ్ లుకింగ్ డిఫరెంట్. ఓకే. సో ఇక్కడ మొత్తం అన్ని షాప్స్ ఉన్నాయి. మనం వచ్చిన తర్వాత చూద్దాము. మొత్తం ఇవి ఏంటంటే చిన్న సోవీనియర్స్ కానీ క్యాపులు అవన్నీ ఉన్నాయి. సో సేమ్ అన్ని షాప్స్లలో ఒకటే లాగున్నది, డిఫరెన్స్ ఏం లేదనమాట. ఎండ కొడుతుంది అండ్ వర్షం పడుతుంది. ఇదేం క్లైమేట్ రా బాబోయ్. నిన్న నైట్ కొట్టినట్టు కొట్టింది అనుకో, నిన్న ఆఫ్టర్నూన్ కొట్టినట్టు వర్షం కొడితే మొత్తం తడిసిపోవడమే, ఇంకేం ఉండదు. ఇక తడుచుకుంటూ వీడియో చేయాలి.
మెయిన్ రోడ్ నుంచి ఇటు వచ్చిన తర్వాత చూడండి విక్టోరియా వాటర్ ఫాల్ అని ఉంది కదా, ఈ బోర్డు దగ్గరనే టికెట్స్ ఇస్తారు. టికెట్ చూద్దాం ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి. టికెట్ ప్రైసెస్ పెరిగినాయి అని చెప్పిండ్రు ఈ నిన్న లోకల్ పర్సన్. మరి ఇప్పుడు ఎంత ఉందో అని తెలియదు. అంతకుముందు 3000 ఇండియన్ రూపీస్ అట్లా, ఇప్పుడు ఎంత ఉందో చూడాలి. రెయిన్ ఫారెస్ట్ వరల్డ్ హెరిటేజ్ ఇటు సైడ్ వెళ్దాము, తీసుకుందాం. ఆల్వేస్ లెఫ్ట్ మనం, రైట్ కాదు. హలో సో ఇక్కడ టికెట్ ప్రైసెస్ ఉన్నాయి మనకి ఏంటంటే 58 USD. 58 USD. అరే యూరోస్ కూడా 58. యూరోస్ ప్రైస్ ఎక్కువ కదా, అయినా కూడా యూరోస్ 58 ఉంది. చిల్డ్రన్కి వచ్చేసి 29. జింబాబ్వే పీపుల్కి మాత్రం 231, అంటే $7, చాలా తక్కువ. $58 అంట. అంతకుముందు $50 ఉండేది, ఇప్పుడు $58 అయిపోయింది. ఇక్కడ అన్ని వ్యూ పాయింట్స్ ఉంటాయంట, 1, 2, 3 అట్లా. సో వెళ్ళేసి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మంచిగా, ఓకేనా. ఉన్నారు కదా వీళ్ళందరూ వెళ్ళేసి వస్తున్నారు. ఇక్కడ స్టార్టింగ్ మొత్తం అంతా గ్రీన్ ఉన్నది, ఎందుకంటే ఈ 10-15 రోజుల నుంచి వర్షమే పడుతుందంట, రెయిన్ సీజన్ అంట. 1 మంత్ తర్వాత అయిపోతుంది. సో ఇదిగోండి ఇక్కడ ఏదో స్కల్ ఉంది, ఏంటిదబ్బా ఇది, కాజా FC. ఇదేంటో రూట్ మ్యాప్ లాగా ఉన్నది. అండ్ డైనోసార్ అంటే దీనికి పెయింట్ వేసి పెట్టారు, కాకపోతే ఇది రైనోది అనుకుంటా. నేను ఇథియోపియాలో కూడా చూసిన రైనోది కావచ్చు. ఫారెస్ట్ చూసిరా ఎంత గ్రీన్ ఉన్నదో, ఇట్లుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. కాకపోతే కొంచెం హ్యూమిడిటీ కూడా ఉన్నది. బట్ ఎనీవే ఫైనల్లీ వీఆర్ ఇన్ లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద వరల్డ్. మెల్లమెల్ల నడుచుకుంటూ వెళ్తున్నారు. మనకి ఎక్కడ కనిపించినా యూరోపియన్సే మాత్రమే కనిపిస్తారు, వేరే వాళ్ళు అసలు కనిపించరు, చాలా తక్కువ మంది కనిపిస్తారు. లోకల్ పీపుల్కి $7 అంట. $7 చాలా తక్కువ. అదిగోండి హెలికాప్టర్ సౌండ్ వినబడుతుంది కదా, అదిగోండి అక్కడ చిన్నగా కనిపిస్తుందా హెలికాప్టరు. అందులో వెళ్ళాలంటే మనకి ఎంత అంటే $150 or $178. సో ఇక్కడ బంజీ జంప్ కూడా వేయచ్చు, దానికి కూడా $178. చాలా ఎక్స్పెన్సివ్ ఇక్కడ. సో అది సౌండ్ వినిపిస్తుందా మీకు? సౌండ్ అయితే నాకు వినిపిస్తుంది మంచిగా. మనం ఫస్ట్ పాయింట్కి వచ్చేసినాం. నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఈ తాత ఉన్నారు కదా, ఈ తాతే ఈ వాటర్ ఫాల్ని కనుక్కున్నాడు. అసలు ఈ స్టోరీ చెప్తా మీకు ఈ తాత గురించి. ఈ తాత పేరు లివింగ్ స్టోన్. ఈ డాక్టర్ డేవిడ్ లివింగ్ స్టోన్ తాత ఏం చేశాడంటే November 16, 1885లో ఈ జాంబియాకి వచ్చాడు. జాంబియాని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఈయన స్కాటిష్ ఎక్స్ప్లోరరు. ఓకే, వచ్చిన తర్వాత ఏం చేశాడు, లోకల్ పీపుల్ని కలిశాడు. లోకల్ పీపుల్ తోటి కలిసి ఒక గైడ్ని హైర్ చేసుకొని, ఆ గైడ్ ఏ ట్రైబ్కి చెందినోడు అంటే లోకల్ కలోలో ట్రైబ్కి చెందిన ఒక గైడ్ని తీసుకొని ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చేసి చూశాడనమాట. సో ఇతనే ఫస్ట్ ఈ వాటర్ ఫాల్ని కనుక్కున్న పర్సన్. అందుకని చెప్పేసి ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టారు ఆయన గుర్తుగా. సో మనకి ఇటు సైడ్ విక్టోరియా సిటీ ఉంది కదా, అటు జాంబియా సైడ్ లివింగ్ స్టోన్ అని చెప్పేసి ఆ సిటీ పేరు ఇగో ఈ తాత పేరు మీదనే పెట్టండు. మంచిగా ఉన్నాడు కదా ఎక్స్ప్లోరరు. ఇటు సైడ్ మ్యాప్ ఉంది బ్యాగ్లో, అటు సైడ్ ఒక స్టిక్ ఉన్నది. చాలా చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు తాత. ఇగో తాత గురించి మొత్తం ఇగో ఇక్కడ రాసి ఉన్నది ఏంటి అని చెప్పేసి. మొత్తానికైతే ఈ తాత వల్లనే మనకి వాటర్ ఫాల్ చూడడానికి ఉన్నదన్నమాట. మనం కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినాం కదా వరల్డ్ని. ఇక్కడనే ఎక్కడనే ఏమన్నా విక్టోరియా వాటర్ ఫాల్ లాంటివి ఏమైనా కనుక్కుంటే మన విగ్రహం కూడా ఇట్లా పెడతారు. ఏదో ఒకటి కనుక్కుందాం ప్రపంచం అంతా తిరిగేసి. ఓకే, నా ఫస్ట్ స్పాట్ అయిపోయింది. ఇంకా మెల్లమెల్ల నడుచుకుంటూ వెళ్తే చాలా స్పాట్స్ వస్తాయంట. ఫ్లో మాత్రం అద్దరిపోయింది. నిన్న మొన్న చాలా వర్షం పట్టింది కాబట్టి చూడొచ్చు మొత్తం అంతా పొగ మంచులా ఉన్నది వాటర్. ఇంత ఫ్లో నేను ఎప్పుడు చూడలేదు. చాలా చాలా స్పీడ్గా వస్తుంది. అదిగోండి అక్కడ కూడా సౌండ్ వస్తుంది, అంటే పొగలాగా వస్తుంది కదా. యాక్చువల్గా దీని పేరు వచ్చేసి మోసి ఉవా తునియా అని చెప్పేసి. యాక్చువల్ లోకల్ నేమ్ వచ్చేసి ఇది.
మనకి దీని పేరు వచ్చేసి విక్టోరియా ఫాల్ అని పెట్టేసారు అనమాట. ఓకే, విక్టోరియా ఫాల్ అని పెట్టారు, ఇది లోకల్ నేము అది. సో మనకి ఈ లివింగ్ స్టోన్ బ్రిటిష్ క్వీన్ ఉంటారు కదా, ఆ క్వీన్ పేరు వచ్చేసి ఈ వాటర్ ఫాల్కి పెట్టారు. అప్పటి నుంచే ఇది చాలా పాపులర్ అయిపోయింది అనమాట. సో అది ఇక్కడ డెవిల్స్ పూల్ అని ఉంటుంది. మనము ఒకవేళ ఫ్లో తక్కువ ఉంది అనుకోండి, అక్కడికి వెళ్ళేసి మంచిగా స్విమ్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి మనం చేయలేము. ఫ్రెండ్స్, ఇటు సైడ్ మాత్రం చాలా చాలా మంచిగా కనిపిస్తుంది. కాకపోతే ఈ గ్రిల్స్ ఉన్నాయి, అందుకని చెప్పేసి షూట్ చేయలేకపోయినా. యాక్చువల్గా మనకి ఈ వాటర్ ఫాల్ చాలా లార్జెస్ట్ అది ఇది అని చెప్తారు. కాకపోతే ఇందులో డిబేట్ నడుస్తూనే ఉంటుంది. డిపెండ్స్ ఆన్ వాల్యూమ్, రేంజ్, హైట్, విడ్త్, డెప్త్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. దాని ప్రకారం చూసుకుంటే మనకి వరల్డ్ లో లార్జెస్ట్ ఏంది వస్తాయి అంటే డిఆర్సీలో ఉన్న ఇంగా వాటర్ ఫాల్. అది చాలా వాల్యూమ్, అంటే బేస్డ్ ఆన్ వాల్యూమ్ అది చాలా లార్జెస్ట్ అన్నమాట. దాని తర్వాత వచ్చేసి వెంజులాలోని ఏంజల్ వాటర్ ఫాల్, దానికి వచ్చేసి ఆల్మోస్ట్ హైట్ ప్రకారం అన్ఇంటరప్టెడ్ ఎప్పటికీ ఫ్లో అయితేనే ఉంటుంది అనమాట. సో అట్లా చూసుకుంటే మనకి అది సెకండ్. ఓకేనా, ఇది విడ్త్, అంటే ఇక్కడ నుంచి మనకి ఏంటంటే చాలా పొడవు ఉన్నది అనమాట. పొడవు, డెప్త్, దీని ప్రకారం చూసుకుంటే ఇది మాత్రం చాలా లార్జెస్ట్. సో బేస్డ్ ఆన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. బాప్రే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎట్లున్నదో ఫ్లో మాత్రం. మనం ఒకవేళ అక్కడ ఉన్నాం అనుకోండి, ఒక్క ముక్క కూడా మిగిలాము, అట్లా పడిపోతాం అన్నమాట. పాల సముద్రం లెక్క ఉన్నది, చాలా చాలా బాగుంది. ఫ్లో తక్కువ అయితే అదిగో అక్కడి వరకు కూడా వెళ్ళేసి రావచ్చు అంట. సూపర్. ఈ విక్టోరియా ఫాల్ వచ్చేసి జాంబీ రివర్ మీద ఉన్నది, 2 కంట్రీల మధ్యలో ఉన్నది ఫ్రెండ్స్. ఇది చాలా అండ్ ఇంకో విషయం ఏంటంటే మొత్తం నేషనల్ పార్క్లో లొకేట్ అయి ఉన్నది. చాలా స్పెషల్ వాటర్ ఫాల్. చూస్తున్నారు కదా ఫ్లో ఎంత ఉందో. అసలు సౌండ్ మాత్రం నాకైతే మైక్ పెట్టుకున్నా కదా, మీకు వినిపిస్తుందో లేదో కానీ సౌండ్ మాత్రం దద్దరిల్లిపోతుంది. ఇంకా లక్కీగా మనకి వర్షం పడలేదు కాబట్టి మంచిగా ఉన్నది. నిన్న సాయంత్రం చాలా వర్షం పడ్డది, ఆ ఫ్లోనే ఇప్పుడు వస్తుంది అనమాట. ఈ రివర్లో మీరు రాఫ్టింగ్ చేయొచ్చు అండ్ బంజీ జంప్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ టూరిస్టులు చాలా మంది చూడడానికి వస్తున్నారు. ఇక్కడ ఇదిగో ఈ తాత చూడండి, యూరోపియన్ అనుకుంటా, కాళ్ళు బాగాలేకున్నా కూడా వీల్ చైర్ మీద వస్తున్నారు. అందుకని చెప్పేసి ట్రావెల్ చేయండి ఫ్రెండ్స్, ట్రావెల్ స్టార్ట్ చేయండి. చిన్నగా ఇండియాలో అయినా, పక్క ఊరికైనా, పక్క ప్లేస్కైనా ఒక బైక్ తీసుకొని మంచిగా ట్రావెల్ చేయండి అండ్ ఎక్స్ప్లోర్ చేయండి. చూడండి, ఆయన కాళ్ళు కూడా బాగాలేవు, అయినా కూడా వచ్చిండు చూడడానికి అని చెప్పేసి. లైఫ్లో కాళ్ళు చేతులు మంచిగా ఉన్నప్పుడు ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం. కాళ్ళు చేతులు ఏమైనా పాడైనాయి అనుకోండి, ఈవెన్ మనీ ఉన్నా కూడా ట్రావెల్ చేయలేము. ఎక్స్ప్లోరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఓకేనా, హ్యాపీ గుడ్, ఫైన్, థ్యాంక్ యూ. సో చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో ఈ వాటర్ ఫాల్ చూసిన తర్వాత. సో ఆయన తీసుకెళ్తానన్నాడు, ఆయన కూడా ఒక 5 minutes ఉండండి అని చెప్పేసి ఆపి మరి ఈ ఫ్లో చూస్తున్నాడు. ఈ తాతకి క్యాన్సర్ ఉందంట. నేను అడిగితే వాళ్ళ ఆవిడ చెప్పింది క్యాన్సర్ ఉందట, ఈ ప్లేసెస్ అన్నీ చూడాలి అని చెప్పేసి వచ్చాడు. చూసేసి వెళ్ళిపోతున్నాడు. నిజంగా లిటరల్లీ అప్రిషియేట్ చేయాలి. ఇంత హెల్త్ బాగాలేకున్న ఆయనకి చేయికి సెలైన్ ఉన్నది, సెలైన్ తీసేసి పట్టుకొచ్చిర్రు అనుకుంటా. అయ్యో, ప్రపంచంలో ఇవన్నీ చూసి చనిపోదామని ఫిక్స్ అయ్యిండేమో. మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకుంటా వెళ్ళిపోతున్నాడు. అండ్ మంచి విషయం ఏంటంటే వాళ్ళ వైఫ్ కూడా సపోర్ట్ చేస్తుంది చూడడానికి అని చెప్పేసి. ఇది ఇంకో వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. వావ్, ఇక్కడ కిందికి వెళ్తే కొంచెం మంచి వ్యూ ఉందంట, వెళ్ళేసి చూద్దాము. బాప్రే దేవుడా, మనం రెయిన్ కోట్ తీసుకొచ్చుకున్నాం కానీ దాన్ని వాడాలి కదా, వాడకపోతే ఎలా? టాడాడాడా. చెప్పులు వేసుకొని వచ్చిన ఫ్రెండ్స్ చాలామంది నాకు సజెస్ట్ చేస్తారనమాట, షూ వేసుకోవచ్చు కదా అది ఇది అని చెప్పేసి. కాకపోతే నాకు చెప్పులే కంఫర్టబుల్గా అనిపిస్తాయి. ఎందుకంటే స్కూల్లో మేము చెప్పులు ఇప్పి
క్లాస్ రూమ్లోకి వెళ్ళాలి, చిన్నప్పటి నుంచి అదే అలవాటు. అందుకని చెప్పేసి షూ వేసుకుంటే అంత కంఫర్టబుల్గా అనిపించదు అనమాట. ఓకేనా. ఎప్పుడైతే నేను ఏదన్నా హాటెస్ట్ ప్లేస్, ఏదన్నా డేంజర్ ప్లేస్కి వెళ్తే మాత్రమే షూ ప్రిఫర్ చేస్తాను. నార్మల్గా అయితే నో, వేసుకోను. ఎట్లా పొగలాగా వస్తుందో, పొగ 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 ఇట్లా మంచిగా. కాకపోతే ఎండ లేదు, ఎండ వస్తే మాత్రం మనకి మంచిగా రెయిన్బో కూడా కనిపిస్తుంది అంట. కాకపోతే ఇప్పుడు మనకి ఎండ రావట్లేదు, నార్మల్గా ఫ్లో మాత్రమే ఉన్నది. ఏదో ప్రపంచంలో ఉన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది. ఈ వాటర్ ఫాల్ చూస్తుంటే ఇగో ఇడేదో కనిపించింది, లాక్ వేసారనమాట. ఇట్లా లాక్ వేస్తే మరి ఏంటో నాకు తెలియదు, కోరికలు కోరుకొని ఇట్లా లాక్ వేస్తారనుకుంటా. బట్ ఫ్రెండ్స్ మస్తు ఫ్లో ఉన్నది, ఆ వాటర్ అన్నీ నా మీద పడుతున్నాయి అనమాట. మనం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోదాం. చాలా చాలా బాగుంది. మంది గైడ్లతో వచ్చిర్రు, నాకు గైడ్ అవసరం లేదని వచ్చేసిన. కాకపోతే చాలా చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి, ఎందుకంటే చాలా దూరం వరకు ఉన్నది. అండ్ మీకు దీని హైట్ చెప్పలేదు కదా, ఆల్మోస్ట్ 1.6 మైల్స్ అనమాట. మైల్స్ అంటే మనకి ఏంటంటే 1 మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.5 కిలోమీటర్స్, అంటే 2 మీటర్స్ సంథింగ్ చేంజ్ అనుకోండి, అంత హైట్ ఉంది ఇది. ఈ వాటర్ ఫాల్ మొత్తం ఫారెస్ట్లోనే లొకేట్ అయి ఉంది. ఇది మొత్తం నేషనల్ పార్కే కదా, ఎక్కడ చూసినా కానీ మనకి ఫారెస్ట్లో కనిపించే చెట్లే కనిపిస్తాయి. ఇదిగోండి ఇక్కడ ఎంత ఫ్లో ఉందో అటు సైడ్ కూడా అంతే ఫ్లో ఉంది. అక్కడ కొంచెం చిన్నగా కనిపిస్తుంది కానీ ఇదిగోండి ఇటు సైడ్ మొత్తం చాలా చాలా పెద్దగా కనిపిస్తుంది. ఫ్లో మాత్రం మబ్బులు అండ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. నిజంగా లిటరల్లీ చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఫైనల్గా పెద్ద ఫ్లో దగ్గరికి అయితే వచ్చేసినాం. అటు సైడ్ నుంచి చాలా చిన్నగా కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ నుంచి చాలా పెద్దగా కనిపిస్తుంది. వావ్ 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 బాప్రే. సో ఇక్కడ చాలా మంది ముసలి వాళ్ళే ఉన్నారు. వాళ్ళ లాస్ట్ విషయం ఏందో తెలియదు కానీ అందరూ చైర్ల మీద అండ్ నార్మల్గా చూడ్డానికి అని చెప్పేసి వచ్చారు. సో అది వర్షం పడుతుంది, బట్ అయినా కూడా నాకు ఇక్కడ నుంచి పోవాలనిపిస్తలేదు ఫ్రెండ్స్, అంత మంచి అనిపిస్తుంది ప్లేస్. సో అది సారీ అక్కడ ఫోటో దిగుతున్నాడు అన్న, ఎవరు లేరు. యూజువల్గా అయితే ఇక్కడ బాగా రష్ ఉంటుంది కానీ ఎవరు లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఎండ వచ్చింది ఫ్రెండ్స్, 5 మినిట్స్ బ్యాక్ అయితే అస్సలు కనిపించలేదు. బట్ ఇదిగోండి యాక్చువల్గా ఇది నైట్ కూడా రోజు మనకి 6 o'clockకి క్లోజింగ్ టైం అనమాట. కాకపోతే ఎవ్రీ ఫుల్ మూన్ డే ఉంటుంది కదా, లూనార్ ఎక్లిప్స్ అని చెప్పేసి స్పెషల్గా ప్రొవైడ్ చేస్తారంట చూడడానికి. అప్పుడు రెయిన్బో కూడా కనిపిస్తుంది అంట నైట్ టైంలో. ఇమాజిన్ నైట్ టైంలో కూడా రెయిన్బో కనిపిస్తుంది అంట, దాన్ని చూడడానికి అని చెప్పేసి కొంతమంది వస్తారు. ఇదిగోండి పాల సముద్రం లాగా ఉంది ఫ్రెండ్స్, పాల సముద్రం లాగా. బాప్రే. సో ఇక్కడ మనకి సౌండ్ బాగా ఎక్కువ వినిపిస్తుంది అంట ఫ్రెండ్స్ ఈ పాయింట్లో. సో నేను మైక్ రిమూవ్ చేస్తాను, రిమూవ్ చేసిన తర్వాత మీరు సౌండ్ చూడండి ఎలా ఉంటుందని చెప్పేసి. అదిగో సౌండ్ ఎలా వినిపిస్తుంది, చాలా చాలా పెద్దగా వినిపిస్తుంది కదా. ఫ్రెండ్స్ ఇలా చూసుకుంటూ వెళ్తే మాత్రం ఇక్కడే ఉండాలనిపిస్తుంది. మనకు ఓన్లీ 2 hours మాత్రమే టైం ఇచ్చారు, ఎందుకంటే మనం రిటర్న్ వెళ్ళిపోవాలి కాబట్టి. సో మళ్ళీ బార్డర్ క్లోజ్ అవుతుంది, అందుకని చెప్పేసి. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో చెట్లన్నీ, భలే ఉన్నాయి కదా. తిన్నంత అరిగిపోయింది, మళ్ళీ ఆకలి అవుతుంది కానీ. బట్ మంచి క్రేజీ ఎక్స్పీరియన్స్. ఈ వాటర్ ఫాల్లో స్నానం చేస్తే బాగుండేమో కానీ మనకి ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి అస్సలు వీలవ్వదు.
ఇట్లా టకటక ఒక 11-12 పాయింట్స్ ఉంటాయంట. మనం ఓన్లీ ఒక 4-5 మాత్రమే కవర్ చేసేసినాం. ఇంకొక 2-3 టకటక కవర్ చేసేసి బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఓకేనా, లాస్ట్ 10 పాయింట్స్ దగ్గరికి వచ్చేసిన తర్వాత కొంచెం డిస్టెన్స్లో ఉన్నాయి. లెఫ్ట్కి వెళ్తే చూసుకోవచ్చు అంట వాటర్ ఫాల్. సో మొత్తం తడిసిపోయిన ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది వర్షం వాటర్ కాదు, ఈ వాటర్ ఫాల్ నుంచి వచ్చిన వాటర్ మొత్తం అంతా తడిసిపోయినా, బ్యాగ్ కూడా తడిసిపోయింది. రెయిన్ కోట్ వేసుకున్నప్పటికీ కూడా అరే రే అమ్మా. బట్ మాత్రం $60 పెట్టినందుకు వర్త్ ఫ్రెండ్స్, లిటరల్లీ వర్త్. ఇక్కడ లోకల్ పీపుల్ లేరు చాలా మట్టుకు. గైడ్ని తీసుకొచ్చినాం అనుకోండి టైం వేస్ట్, గైడ్ని అస్సలు తీసుకురాకండి. ఎందుకంటే మనము ఇక్కడ అన్ని సైన్ బోర్డ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మీరు వెళ్ళేసి చూడొచ్చు. గైడ్కి అనవసరంగా డబ్బులు వేస్ట్. ఓకేనా. ఓ ఫ్రెండ్స్, ఇలా వెళ్ళకుండా వెళ్ళినాం అనుకోండి మొత్తం వాటర్ ఫాల్ చాలా దూరం వరకు ఉంటుందంట. సో మనము కొంతవరకు అయితే కవర్ చేసేసినాం, ఇంకా కొంతవరకు వేద్దాము. ఆల్మోస్ట్ నేను వచ్చేసి 2 అవర్స్ అవుతుంది. 2 అవర్స్ అయిపోయింది, 2 అవర్స్ మొత్తానికి అయిపోయింది. మనం అయినా కూడా సగం పార్ట్ కూడా కవర్ చేయలేదు. మొత్తం పార్ట్ కవర్ చేయాలంటే టైం పడుతుంది. బట్ ఎనీవే చేద్దాం టకటక. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వాటర్ ఫాల్ ఉంది కదా, ఈ వాటర్ ఫాల్లో మంచి రెయిన్బో వస్తుంది. బట్ మనకి లక్ లేదు, ఈరోజు ఎండ కొట్టట్లేదు, అందుకని చెప్పేసి రెయిన్బో రావట్లేదు. నా ఫోన్ కూడా మొత్తం నడిచిపోయింది, ఐఫోన్ కాబట్టి వాటర్ ప్రూఫ్, నో ప్రాబ్లం, వాటర్ ప్రూఫ్ కాబట్టి ఓకేనా. ఇప్పుడు మనం నడుస్తున్నది ఫారెస్ట్లో కదా, ఫారెస్ట్లో ఈత చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈత చెట్లు కాదు, ఖర్జూరం చెట్లు కూడా ఉన్నాయి చూడండి. జింబాబ్వే ఫారెస్ట్లో ఖర్జూరం చెట్లు కూడా ఉన్నాయి. ఓకేనా. ఓ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చేసినాము. అదేంటంటే ఇదిగోండి బ్రిడ్జ్, విక్టోరియా బ్రిడ్జ్. యాక్చువల్గా ఇక్కడ బంజీ జంప్ చేస్తారు చాలా మంది అడ్వెంచర్ ప్రియులు, కాకపోతే మనం ఇప్పుడు చేయట్లేదు. అదిగోండి అక్కడ రోప్స్ ఉన్నాయి కదా, మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు కానీ అదిగోండి అక్కడ కోతులు ఉన్నాయా, 2 కోతులు కూర్చున్నాయి, ముచ్చట్లు పెట్టుకుంటా పెయిన్లు కుక్కుంటున్నాయి, కనిపిస్తున్నాయా? దాని పక్కన రోప్స్ ఉన్నాయా, అక్కడనే మనకి బంజీ జంపు చేస్తారనమాట. ఇగో ఇటు సైడ్ కూడా కొన్ని ఉంటాయి. ఈ రివరు, ఇది జాంబీ రివర్ కదా, జాంబీ రివర్లో అడ్వెంచర్ ప్రియులు ఏం చేస్తారంటే బంజీ జంప్ చేస్తారంటే రివర్ రాఫ్టింగ్ చేస్తారు. ఇప్పుడు ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి మనం చేయలేము. నేను అది అనుకున్నా చేద్దామని చెప్పేసి, కాకపోతే లైఫ్ రిస్క్ అండ్ దెబ్బలు తాకొచ్చు, కాళ్ళు ఇరగొచ్చు, చేతులు ఇరగొచ్చు, ఏమన్నా కావచ్చు. రివర్ రాఫ్టింగ్ అయితే కొంచెం డేంజర్. ఈ ఫ్లోలో చాలా పెద్ద ఫ్లో ఉంది ఈరోజు, ఈ 4-5 డేస్ నుంచి. అక్కడ కోతులు ఉన్నాయి కదా, మంచిగా 2 కోతులు అయితే పడుకున్నాయి. 2 కోతులు ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి. ఒక కోతేమో దాని పైన కూర్చుంది, ఇంకోటేమో పడుకుంది. ఇదిగోండి కనిపిస్తుందా, పడుకొని ఉన్నది హ్యాపీగా ఆరామ్సే, ఏం పని లేనట్టు. అదేమో జాంబియా. ఇటు సైడ్ జింబాబ్వే. అందరూ సైకిళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మనం మాత్రం వీసా తీసుకోవాలి కానీ జాంబియా, జింబాబ్వే పీపుల్ మాత్రం అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు వెళ్ళిపోతారు. అక్కడ వైట్ కలర్ రోప్ కనిపిస్తుంది కదా, అదే బంజీ జంప్ చేస్తారు. అడ్వెంచర్ ప్రియులు అక్కడికి వెళ్ళేసి బంజీ జంప్ చేస్తారు. చాలా చిన్న టైనీ బ్రిడ్జ్, నాకు తెలిసి 1.5 కిలోమీటర్ ఉంటుంది కావచ్చు అంతే. అదిగోండి అక్కడ సైకిల్ తోటి వెళ్తున్నారా, అది కనిపిస్తుందా మీకు? సైకిల్ తోటి అటు ఇటు పాస్ అయిపోతున్నారు. సామాన్లు ఇటు ఇటు చేంజ్ చేసుకుంటారు అనమాట జాంబియా, జింబాబ్వే పీపుల్. సో ఇది ఫ్లో వచ్చేసి చూడండి, ఇదిగోండి ఇట్లా అటు చూడండి, ఫాగ్ లాగుంది, ఇదంతా మంచిగా ఉన్నది అనమాట. సో ఇది ఇటు సైడ్ నుంచి ఒక లాస్ట్ వ్యూ ఉన్నది, అది చూసుకొని మనం వెళ్ళిపోదాం. ఈ విక్టోరియా ఫాల్ ఉంది కదా, దీని వాటర్ వల్ల ఇక్కడ రెయిన్ ఫారెస్ట్ అయితే అయిపోయింది. సో చాలా పెద్ద రెయిన్ ఫారెస్ట్ అనమాట ఇది. చూస్తున్నారు కదా ఎన్ని రకరకాల చెట్లు ఉన్నాయని చెప్పేసి. అటు సైడు ఇటు సైడు ఇటు ఈత చెట్లు, బొచ్చెడు చెట్లు ఉన్నాయన్నమాట. రెయిన్ ఫారెస్ట్లో ఎక్కువ తడి ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి ఇక్కడ స్నేక్స్ అవి ఇవి చాలా ఎక్కువ ఉంటాయి. మనం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. అది వండి ఇక్కడ ఈతకాయలు ఉన్నాయి,
ఈతకాయలు కాదు, అవే ఖర్జూరం చెట్లు. సో అది మొత్తం చూడండి, ఇదిగో ఇలా ఉన్నది. ఆల్మోస్ట్ అన్ని పాయింట్లు కవర్ చేసేసిన విక్టోరియా ఫాల్ లోని. ఈ వీడియో ఇక్కడితోటే ఖతం చేసేస్తున్నా. మొత్తం నడిచిపోయింది, ప్యాంట్, బ్యాగ్, ఫోన్ మొత్తం నడిచిపోయింది. నెక్స్ట్ వీడియో అయితే బార్డర్ క్రాసింగ్ వీడియో వస్తుంది, ఆ వీడియో చూడండి. అండ్ ఈ వీడియో మీకు ఏం నచ్చింది, ఎక్కడ నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటాం మరి, బాయ్, టేక్ కేర్ ఫ్రమ్ Victoria Falls, Zimbabwe.